అధ్యక్ష అధ్యక్ష మొన్న ఈ మధ్య సీతారామ పంపులు ఆన్ చేసి నెత్తిన నీళ్లు జల్లుకున్నారు. 8,000 కోట్ల రూపాయలు సీతారామం మీద ఖర్చు పెట్టింది ఆస్తి కాదా అధ్యక్ష? దేవాదుల మీద 6,000 కోట్లు, ఇవాళ దేవాదుల 300 రోజులు నడిచే విధంగా కట్టిన సమ్మక్క బ్యారేజ్ మీద 2,000 కోట్ల రూపాయలు, కాళేశ్వరంలో 94,000 కోట్లు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద 27,000 కోట్లు, తుమ్మిల్ల భక్త రామదాసు ప్రాజెక్టులను అగ్రగామి వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్కు నీళ్లు ఇచ్చింది నిజం కాదా? ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో మా 10 ఏళ్ల కాలంలో 8,200 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్ చేసింది ఈ రాష్ట్రానికి మేము క్రియేట్ చేసిన ఆస్తి కాదా? 321 కిలోమీటర్ల 4 లైన్ రోడ్డు, 382 బ్రిడ్జిలు, దేవాలయాలు యాదాద్రితో పాటు దేవాలయాల నిర్మాణం మీద 2,800 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఆస్తి కాదా? రైతు బంధు మీద 72,000 కోట్లు ఇచ్చాం. రైతు బీమాకు 6,800 కోట్లు, రైతు రుణమాఫీ మీద 28,000 కోట్లు, రైతులకు ఉచిత కరెంటు మీద 61,000 కోట్లు, గొర్రెల పంపిణీకి 5,000 కోట్లు, ఆసరా పెన్షన్లకు 61,000 కోట్లు. మీరు కూర్చుంటున్న స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు, స్పీకర్ సార్, అర్థవంతమైన చర్చకు మాకు ఎప్పుడు అభ్యంతరం లేదు. కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేమో అమాయకులు కాదు సార్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చిరు. ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అన్నీ చెప్తే పార్లమెంట్లో గుండు సున్నిచ్చారు. అయినా కూడా ఆలోచన మారలేదు, విధానము మారలేదు. ఔటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెలలో